వృద్ధులకు ఓటు వేయడానికి ప్రిసైడింగ్ అధికారిని సహాయకారిగా ఎన్నికల సంఘం నియమించింది. అయితే ఆ ప్రిసైడింగ్ అధికారులు వృద్ధులు చెప్పిన చోట మీటర్ నొక్కకుండా తమకు ఇష్టం వచ్చిన పార్టీకి ఈవీఎంలో మీటర్ నొక్కడం పలు వివాదాలకు దారితీసింది. సోమవారం ఉదయం ఈ సంఘటన మండపేట పట్టణ పరిధిలో 70వ పోలింగ్ స్టేషన్లో జరిగింది. ప్రిసైడింగ్ అధికారి సైకిల్ గుర్తుకు ఓటు వేసిన తీరు నియోజకవర్గంలో సంచలనాత్మకమైంది. ఫిర్యాది కథనం ప్రకారం పట్టణంలోని రావులపేట రావుల చెరువు గట్టు వద్ద గోకరకొండ సత్యనారాయణ అనే 70 సంవత్సరాల వయోవృద్ధుడు నడవలేని స్థితిలో పట్టణంలో 9వ సచివాలయంలో ఉన్న పోలింగ్ స్టేషన్ నెంబర్ 70లో ఉదయం 9:30 వెళ్లడం జరిగింది. అక్కడి స్లిప్పులు తీసుకుని పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి తన మనవడిని వెంట పెట్టుకుని రాగా ప్రిసైడింగ్ అధికారి ఆ మనవడిని బయటికి పంపించి సత్యనారాయణ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమంటే 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ప్రిసైడింగ్ అధికారి పిఎన్వివి సత్యబాబు సదరు ఓటును దుర్వినియోగం చేశారు. ఈ విషయం ఆయన కుమారుడైన గోకరకొండ ప్రసాద్కు తెలియచేయగా వెంటనే రిటర్నింగ్ అధికారి ఎల్లారావుకు, జాయింట్ కలెక్టర్కు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని అభ్యర్థి తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రిసైడింగ్ అధికారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై సమగ్ర వివరంతో ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినట్లు చేశారు. సత్యనారాయణ మా మనవన్నేమో ఓటేని నాకు కూడా జట్లా తీసుకెళ్తే అక్కడికి వెళ్ళకుండా మనవని లోనకి రానికుండా పక్కన నుంచోమని నేనేమో అది ఫ్యాన్కి వేయమంటే ఫ్యాన్ నొక్కమంటే సైకిల్ నొక్కిచ్చాడండి ఆయన.